కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పంచాయతీలో గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలు నిర్మించింది. కానీ విద్యుత్ సప్లై ఇవ్వడం మర్చిపోయింది. దాంతో ఎవరైనా చనిపోతే అడవిలోని కట్టెలే తెచ్చుకోవాల్సి వస్తోంది. కానీ అటవీ అధికారులు కట్టెలు తెచ్చుకోనివ్వడం లేదు. కరెంట్ సౌకర్యం కల్పించకపోవడంతో శ్మశాన వాటికలు ఉండి కూడా ఉపయోగించలేదని గ్రామీణులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి విద్యుత్ సరఫరా చేసి శ్మశాన వాటికను ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. కౌటాల మండలంలోని గుండుపేట గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో అక్కడ నాణ్యత లేకుండా వర్క్ చేసి దాన్ని డబ్బులు 6 లక్షల రూపాయలు వచ్చినా దాని పనితనం అనేది అక్కడ శూన్యం. మామూలుగా ఏదో తెల్లగా ఇంత పూతలు పెట్టి దాన్ని నాశరకంగా పనులు చేస్తానని మేము ఎన్నిసార్లు పోయి అడిగినా ఆయన పట్టించుకోకుండా కాంట్రాక్టర్ ఆ హెచ్ఎం అడిగినా ఆయన పట్టించుకోకుండా నాశరకంగా వర్క్ చేసి ఆ వచ్చిన పైసలు మొత్తం సహా చేసి ఎంత వచ్చిందో 6,25,000 50,000 వచ్చింది అన్నట్టు ఇన్ఫర్మేషన్. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. 6,25,000 వచ్చిందని చెప్తాను. ఆ ఎన్ని లేపిన్లు అనేది ఎవరికీ తెలియదు. ఆ ఎన్ని ఉన్నది అనేది తెలియదు. ఆ సార్ని అడిగితే డబ్బులు లేపినాము అని అంటాడు. లేపినాము అడ్వాన్స్ ఇచ్చినాము, నేను ₹1,00,000 అడ్వాన్స్ మేరకే పని చేసినా అని అంటాడు. అది కూలిపోయే బిల్డింగ్ని రిపేర్ చేసి దాన్ని నాశి రకంగానే పనులు చేసిండ్రు. అక్కడ ఎలాంటి పనులు సరిగా చేయలేదు. అది మొత్తం నీళ్లు పోయకుండా దాన్ని 6-3 పూతలు పెట్టిళ్ళు. ఆ డబ్బులు మొత్తానికి లేపుకున్నాను. అది ఏమైంది అనేది ఎన్నిసార్లు అడిగినా దాని మీద స్పందించేది లేదు. ఆ స్కూల్లో హెచ్ఎంని అడిగితే ఆ బాత్రూంలో డోర్లు కూడా తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకున్నాడు. ఆయనకు 10 సార్లు చెప్పినా పట్టించుకుంటలేడని ఆ హెచ్ఎం కూడా చెప్తాడు. మేము ఎన్నిసార్లు అడిగినా ఆయన పట్టించుకుంటలేడు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో శ్మశాన వాటికలు నిర్మించినారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయినారు. కౌటాల మండల పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి లక్షలు ఖర్చు చేసి శ్మశాన వాటికలు నిర్మించడం జరిగింది. అయితే ఈ శ్మశాన వాటికల్లో విద్యుత్ సరఫరా లేక, విద్యుత్ కనెక్షన్ లేక, విద్యుత్ వసతి లేక, సౌకర్యం లేక ఇవి నిరుపయోగంగా మారినాయి. అంటే గ్రామంలో ఎవరైనా చనిపోతే ఈ శ్మశాన వాటికలు తీసుకొచ్చి కాలుద్దామన్నా కరెంట్ లేదు. పోయి అడవికి పోయి కట్టెలు తీసుకొద్దామంటే ఈ ఫారెస్ట్ అధికారులు సస్యమేరని అడవిలో జొరనిత్తలేరు. మరి పాత పద్ధతి లెక్కనే ఇప్పుడు అటు కట్టెలు లేవు, ఇటు కరెంట్ లేదు. శ్మశాన వాటికల్లో పాత పద్ధతి లెక్క బొంద పెట్టే పరిస్థితి వచ్చింది. మరి బొంద పెడితే లక్షలు ఖర్చు పెట్టి కట్టిన ఉపయోగం ఏమున్నది?